నమస్తే, వెల్కమ్ టు టీ సెట్ ఆరోగ్య మిత్ర. ఎస్, ప్రతి వీక్ లాగే ఈ వీక్ కూడా ఒక మంచి టాపిక్, అంటే మనకి ఇన్ఫర్మేటివ్గా ఉండే టాపిక్ని మేము ముందుకు తీసుకొని వచ్చాం. అండ్ అది ఆర్థోపెడిక్ సర్జరీలు, అలాగే అధునాతన చికిత్సలు. సో మీ అందరికీ తెలిసిందే, నవేడేస్ ఈ ఎముకల నొప్పి, మోకాల నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు. అంటే ఇంతకు ముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని ప్రభావం ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు వెరీ యంగర్ పీపుల్ చాలా మంది ఈ యంగ్ ఏజ్లోనే బాధపడుతూ ఉంటున్నారు అనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వీటికి ఎలాంటి చికిత్సలు ఉంటాయి, సో ఎప్పుడు అంటే లైఫ్ లాంగ్ ఉంటాయా ఇవి, లేకపోతే ఫుడ్తోనే మనం నయం చేసుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవ్వాలా, ఇలాంటి చాలా సందేహాలు మనకు ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలన్నీ మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎం కౌశిక్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముందుగా రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అసలు? సో నీ రీప్లేస్మెంట్ అంటే జనరల్గా మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మనం చేస్తామండి. సో ఇది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కార్టిలేజ్ అనే ఒక లేయర్ ఉంటుంది నీ జాయింట్లో, బోన్ పైన. సో అది అరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అరిగిపోయిన పార్ట్ మనము రీప్లేస్ చేస్తాము. దానికి బోన్ కట్స్ లాంటివి చేసి మనము కొత్త ఇంప్లాంట్స్ పెడతామన్నమాట. సో ఇది ముందు ఏంటంటే మనకు ఈ రోబోటిక్ టెక్నాలజీ లేని టైంలో మాన్యువల్గా మనము చేసేవాళ్ళం. అంటే డాక్టర్ అంటే తన ఎక్స్పీరియన్స్తోని ఎంత కట్ తీసుకోవాలి, ఎంత బోన్ కట్ చేయాలి అనేది తను క్యాలిక్యులేట్ చేసుకొని తన ఎక్స్పీరియన్స్తో చేసేవాళ్ళు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ముందే ఒక సిటీ స్కాన్ లాంటిది అప్లోడ్ చేస్తాము. సో అది మనకు ఎంత వరకు బోన్ కట్ చేయాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనము మోర్ ప్రెసిషన్, అంటే ఎగ్జాక్ట్గా ఎంత బోన్ కట్ చేయాలి, ఎంత రిలీజ్ చేయాలి. సో పేషెంట్కి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళకు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే దీంట్లో తప్పు జరగడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ రోబోట్ ఏంటంటే సర్జన్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ సర్జన్ని అసిస్ట్ చేస్తుంది సర్జరీ టైంలో. సో మనకు మిస్టేక్ జరగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ పేషెంట్కి కూడా పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది పోస్ట్ ఆప్ సర్జరీ తర్వాత. సో ఇలా ఈ రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉందండి. హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్లో ఉంది. మా దగ్గర ఇక్కడ అపోలో హాస్పిటల్లో కూడా 2 రోబోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్వి. సో ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మనము పేషెంట్కి మంచిగా సర్జరీ చేసి తనకు తొందరగా పెయిన్ తగ్గి తొందరగా రీకవర్ అయ్యేలాగా మనము నీ రీప్లేస్మెంట్ తర్వాత ఈ టెక్నాలజీ ద్వారా మనం పేషెంట్కి హెల్ప్ చేయవచ్చు. ఆల్ రైట్. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటండి, అంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది దీనివల్ల, రోబోటిక్ సర్జరీస్ వల్ల? సో రోబోటిక్ సర్జరీ అనేది మనకు ఇండియాలో ఇప్పుడు లాస్ట్ 4 to 5 years నుంచి ఉందండి. సో ఈ సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని మిస్టేక్స్ అలా జరిగేవి రోబోటిక్ టెక్నాలజీ లేని టైంలో. చిన్న చిన్న మిస్టేక్స్, లైక్ ఇప్పుడు పేషెంట్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత బోన్ కట్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే బోన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకు ముందు ఏదైనా సర్జరీ జరిగి ఉండొచ్చు, లైక్ వాళ్ళకు రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అలాంటి ఏదన్నా ఉందనుకోండి, ఆల్రెడీ రాడ్ కానీ ప్లేట్ కానీ, లేదంటే వాళ్ళ బోన్స్ బాగా డిఫార్మ్డ్ ఉన్నాయనుకోండి, బాగా వంగిపోయి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ అలా జరగడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ జరగడానికి అవకాశం లేదు. కాబట్టి రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సక్సెస్ రేటు ఇప్పటి వరకు మేము చూసినట్టయితే సక్సెస్ రేట్ చాలా బాగున్నది. ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ మనకు లేవు కాబట్టి రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, అంటే దీని సక్సెస్ రేట్ ఎంత, దాని సక్సెస్ రేట్ ఎంత అనేది లాంగ్ టర్మ్ మనకి ఇంకా స్టడీస్ లేవు. బట్ ఇప్పుడు ఈ 4 years 5 yearsలో మనం చూసినట్టయితే మంచి సక్సెస్ రేట్ ఉందండి వీటికి. ఆల్ రైట్. అండ్ అదేవిధంగా ఈ షోల్డర్ డిస్లొకేషన్ను ఎలా సరి చేస్తారు డాక్టర్ గారు? సో షోల్డర్ డిస్లొకేషన్ అనేది జనరల్గా యంగర్ పీపుల్లో జరుగుతాయండి. ఇది బికాజ్ వాళ్ళు చాలా ఫిజికలీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో జనరలీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏంటంటే వాళ్ళు బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, టెన్నిస్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఆ షోల్డర్ జాయింట్ ఏంటంటే అదొక బాల్ అండ్ సాకెట్ జాయింట్.
సో ఆ సాకెట్ అనేది ఏదైతే ఉంటుందో దానికి ఒక లేబ్రమ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుందండి, ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో డిస్లొకేట్ అయినప్పుడు కొన్ని ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో ఆ షోల్డర్ బాల్ అనేది బయటికి రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ లేబ్రమ్ అనేది టేర్ జరిగి అది తెగిపోయి, ఆ లేబ్రమ్ అనేది తెగిపోయినప్పుడు బాల్ అనేది బయటికి రావచ్చు. సో ఇది జనరలీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చూస్తుంటాము. సో అలాని స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే అవుతుందని కాదు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కావచ్చు, అనేక రీజన్స్ ఉండొచ్చు షోల్డర్ డిస్లొకేషన్కి. షోల్డర్ డిస్లొకేషన్ అంటే మెయిన్గా బాల్ అనేది బయటికి రావడం. సో అది బయటకు వచ్చినప్పుడు అది ముందు నుంచి బయటకు వచ్చిందా, లేదా వెనక నుంచి బయటకు వచ్చిందా, పైనుంచా కింది నుంచి డిస్లొకేట్ అయిందా అనేది అనేక టైప్స్ ఆఫ్ షోల్డర్ డిస్లొకేషన్ ఉంటాయి. సో ఏ రకమైన షోల్డర్ డిస్లొకేషన్ అయినా కూడా అది ఫస్ట్ అది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతే ఓకే, బట్ బాగా పెయిన్ అవుతున్నది, మూమెంట్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా మీరు వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బికాజ్ మీరే పక్కనున్న వాళ్ళు ఎవరన్నా దాన్ని చేయి పట్టుకొని లాగితే కొన్నిసార్లు ఫ్రాక్చర్ లాంటివి కూడా అవ్వచ్చు అనమాట. సో అలాంటి అంటే ఉన్నదానికంటే మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అందుకనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే తను ఒక ఎక్స్రే తీసి ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సెడేషన్ లాంటిది ఇస్తే ఏంటంటే ఈజీగా దాన్ని మనం రెడ్యూస్ చేయవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అది ఆ లేబ్రమ్ అనే కుషన్ ఏదైతే ఉందో అది సపోజ్ హీల్ కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ మళ్ళీ అలాంటి మూమెంట్ చేస్తున్నప్పుడు మళ్ళీ డిస్లొకేట్ అవ్వచ్చు. దాన్ని రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ ఆర్ షోల్డర్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే షోల్డర్ బాల్ అనేది ఆ జాయింట్ లోపల ఉండట్లేదు, అది ఆ సాకెట్లో ఉండట్లేదు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ డిస్లొకేషన్స్ అవుతూ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మేబీ సర్జరీస్ లాంటివి అవసరం పడవచ్చు. సో సర్జరీస్ ఏంటి అంటే షోల్డర్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ. ఆర్థ్రోస్కోపీ సర్జరీలో మనము ఆ లేబ్రమ్ ఏదైతే కుషన్ ఉందో దాన్ని మనం రిపేర్ చేస్తాం. సో అది రిపేర్ చేసినప్పుడు ఆ బాల్ అనేది జాయింట్ లోపల ఉండిపోతుంది అనమాట. సో ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అయ్యి అది బాల్ పొజిషన్లో లేని క్రమంలో బాగా సివియర్ పెయిన్ అవుతుందంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేసుకొని మీకు తగిన ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. ఎస్, చూస్తున్నారు కదండి, ఆర్థోపెడిక్ సర్జరీలు అలాగే అధునాతన చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో దీనిపైన మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, అంటే చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఎన్ని రోజులకి మనం రికవర్ అవుతాం, ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి, లేకపోతే ఏ ఏజ్లో చేసుకోవాలి, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం దీనికి వెళ్ళొచ్చు అని రకరకాల డౌట్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి క్వరీస్ ఉన్నా మీరు వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ రీకన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, ఆ సర్జరీ అంటే ఏంటి, అసలు పేషెంట్ ఏ సిచ్యువేషన్లో చేస్తారు అది? అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అంటే ఆర్థ్రోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇప్పుడు ఎట్లాగైతే జనరల్ సర్జరీస్లో ల్యాప్రోస్కోపీ అని అంటామో, అంటే లైక్ జనరల్ సర్జరీలో కానీ, గైనిక్ సర్జరీస్లో కానీ, యూరాలజీ సర్జరీస్లో కానీ వీటన్నిట్లలో యూజ్ చేసేది ల్యాప్రోస్కోప్. అదే మనము అదే సేమ్ థింగ్ మనము జాయింట్లో పెట్టామనుకోండి, దాన్ని ఆర్థ్రోస్కోప్ అంటాం. సో ఇది ఒక 4 mm డయామీటర్లో ఉంటుందండి. అండ్ దీంట్లో వేరియస్ డిగ్రీస్ ఉంటాయి, 0 degrees, 30 degrees, 70 degrees అలా వేరియస్ డిగ్రీస్లో ఉంటాయి. సో ఇది ఈ ఆర్థ్రోస్కోపీ అనేది మనం జనరలీ నీ జాయింట్లో, షోల్డర్ జాయింట్లో, యాంకిల్ జాయింట్లో, ఎల్బో జాయింట్లో, హిప్ జాయింట్లో, రిస్ట్ జాయింట్లో, ఈ అనేక జాయింట్స్లో మనము ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది కీహోల్ సర్జరీ, అంటే చిన్న హోల్స్ చేస్తాం మనము. ముందేంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు, ఇలాంటి ఎక్విప్మెంట్ లేనప్పుడు ఏదైనా జాయింట్ లోపల సర్జరీ చేయాలి అని అనుకుంటే మొత్తం జాయింట్ అంతా కట్ చేసి, మసిల్స్ అన్నీ కట్ చేసి సర్జరీ చేసేవాళ్ళం. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్కి రికవరీ అనేది చాలా స్లోగా ఉండేది. దీంట్లో ఏంటంటే మనం ఏ మసిల్ కూడా మనం కట్ చేయం, జస్ట్ ఒక చిన్న హోల్ చేసి మనం లోపల కెమెరా, ఒక ఆర్థ్రోస్కోప్ పెట్టి దానికి ఒక కెమెరా అటాచ్ చేస్తాము. అది మనం టీవీలో చూసుకుంటూ డాక్టర్ సర్జరీ చేస్తారు, ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్ అనేవాళ్ళు సర్జరీ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనం మసిల్ ఏం కట్ చేయం కాబట్టి దీని రికవరీ అనేది పేషెంట్కి సర్జరీ తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడు మెనిస్కల్ టియర్స్ అంటే వేట్ని అంటారు, వాటిని అంటే ఏంటి అసలు?
సో మెనిస్కస్ అనేది ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ అండి, అది ఒక కార్టిలేజ్ లాంటి స్ట్రక్చర్, అది నీ జాయింట్ మధ్యలో ఉంటుంది. సో ప్రతి మనిషికి మెనిస్కస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది 2 మెనిస్కస్లు ఉంటాయి, మీడియల్ మెనిస్కస్ అంటాం, లాటరల్ మెనిస్కస్ అంటాం. సో అది నీ జాయింట్ మధ్యలో ఉంటుంది, పైన బోన్ కింద బోన్ మధ్యలో ఉంటుంది. సో ఈ మెనిస్కస్ అనేది ఏంటంటే అది మనకు లోడ్ ట్రాన్స్మిషన్కి కానీ స్టెబిలిటీకి కానీ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ మెనిస్కస్ అనేది కొన్నిసార్లు టేర్ అవ్వచ్చు. ఎప్పుడు టేర్ అవ్వచ్చు అంటే ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, లైక్ స్పోర్ట్స్ ఆడుతున్నారు టేర్ అవ్వచ్చు, అంటే యంగర్ పీపుల్లో ఏంటంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు టేర్ అవ్వచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు టేర్ అవ్వచ్చు. ఓల్డర్ పీపుల్లో ఏంటంటే వేర్ అండ్ టేర్, అంటే వాళ్ళకు డీజనరేషన్, ఇప్పుడు అరుగుదలలో భాగంగా ఇప్పుడు సపోజ్ కూర్చొని ఉన్నారు, సడన్గా కూర్చొని లేస్తున్నారు, ఒక సడన్ పెయిన్ రావచ్చు వాళ్ళకు మోకాల్లో వెనక వైపు. సో అలాంటప్పుడు కూడా మెనిస్కస్ టేర్స్ అవ్వచ్చు. అంటే ఒక ఇంజురీ అవ్వాల్సిన అవసరం లేదు ఓల్డర్ ఏజ్లో, చిన్న చిన్న యాక్టివిటీస్లో లైక్ కూర్చొని లేసేటప్పుడు లేకపోతే నడిచేటప్పుడు సడన్గా ట్విస్ట్ అవ్వడము, అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో కూడా ఓల్డర్ ఏజ్లో ఈ మెనిస్కస్ అనేది టేర్ అవ్వచ్చు. సో ఇది టేర్ అయింది అనేది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీకు సడన్గా పెయిన్ వస్తుంది నీ జాయింట్లో, మీరు నడవలేకపోతున్నారు, కంప్లీట్గా మోకాలు బెండ్ చేయలేకపోతున్నారు, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అవుతున్నది, స్వెల్లింగ్ లాగా ఉంటున్నది, ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు అనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్గా వెళ్ళి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టర్ ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేస్తారు, ఫస్ట్ ఎగ్జామిన్ చేసి మీకు మెనిస్కస్ టేర్ ఉందా లేదా అనేది తను డిసైడ్ చేస్తారు. సో తనకు డౌట్ ఉందనుకోండి, మీకు ఒక ఎంఆర్ఐ స్కాన్ అడుగుతారు. సో ఎంఆర్ఐ స్కాన్లో మనకు ఆ మెనిస్కస్ టేర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, అది స్ప్రెయినా టేరా అనేది తెలుస్తుంది అనమాట. సో దాని ద్వారా ఈ మెనిస్కస్ టేర్కి మీకు ఎలా ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, రెస్ట్ ఇస్తే తగ్గిపోతుందా, మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందా, లేదా ఏదైనా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ లాంటిది అవసరమా మీకు, లేదా దీనికి ఏదైనా ఆర్థ్రోస్కోపీ సర్జరీ అవసరమా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా చిన్న ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసి, కీ హోల్ సర్జరీ చేసి ఆ మెనిస్కస్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఎంతవరకు మనం మెనిస్కస్ని సేవ్ చేసుకోగలిగితే మనకు ఫ్యూచర్లో అరుగుదల అనేది రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్. అండ్ ఇంకోటి ఈ టెన్నిస్ ఎల్బోకు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సో టెన్నిస్ ఎల్బో ఏంటంటే అది మనకు ఎల్బో జాయింట్లో ఏదైతే మసిల్స్ ఉంటాయో ఆ మసిల్స్ మనకు ఎక్కడైతే అటాచ్ అవుతాయో ఎల్బోలో, అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే ఒక వాపులాగా వస్తుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని. సో ఇది జనరల్గా టెన్నిస్ ప్లేయర్స్లోనే వస్తుందని కాదు, ఏ రకమైన స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ రావచ్చు ఇది. సో ఇది ఒక ఓవర్ యూజ్ ఇంజురీ అనమాట. అంటే ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ మీరు రెగ్యులర్గా రోజు చేస్తున్నారనుకోండి, అది ప్రాపర్గా చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఇది ఓన్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకనే కాదు, ఎవరికైనా రావచ్చు. లైక్ హౌస్ వైఫ్స్కి కూడా రావచ్చు, వాళ్ళు కుకింగ్ ఎక్కువ చేస్తున్నారు లేదా క్లీనింగ్ చేస్తున్నారు, ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ కంటిన్యూస్ మూమెంట్స్ చేస్తున్నారు ఆ ఎల్బోతో, అలాంటి వాళ్ళకు కూడా ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం రావచ్చు. లేదా టీచర్స్ అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్గా బోర్డు పైన రాస్తుంటారు ఒకటే యాంగిల్లో, సో వాళ్ళకు కూడా రావచ్చు. సో కార్పెంటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తుంటారు. సో ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు కూడా డైలీ కంప్యూటర్ ముందు ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తుంటారు. సో ఒకటే సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కంటిన్యూస్గా రెగ్యులర్గా రోజు గంటల తరబడి చేస్తున్నారనుకోండి, అది ప్రాపర్గా చేయట్లేదు అనుకోండి మీరు, అప్పుడు మీకు ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఇది మీరు సింపుల్గా రెస్ట్ తీసుకొని తగ్గిపోయింది అనుకోండి, దాన్ని పెద్దగా మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది కంటిన్యూస్గా అలాగే ఉంటుంది, తగ్గట్లేదు అనుకోండి, డెఫినెట్గా వెళ్ళి ఒకసారి మీరు ఆర్థోపెడిక్ సర్జన్ని కలవాలి. ఎందుకు అనంటే దీన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ మసిల్ అంతా కూడా వీక్ అయిపోవడము, అదొక క్రానిక్ పెయిన్ లాగా అయిపోవడము, మీ డే టు డే యాక్టివిటీస్లో మీకు మీరు డైలీ చేసుకునే పనులలో కూడా మీకు ఇబ్బంది అవుతుంటుంది. ఏ చిన్న బరువు మీరు లైక్ కాఫీ మగ్గు కూడా మోయడానికి మీకు ఇబ్బంది అవుతుంది, కార్ కీ తిప్పడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో కూడా మీకు పెయిన్ అవుతుంది. సో అది మీరు ఎర్లీగా మీరు కనుక డాక్టర్కి చూపించుకుంటే మీకు సరైన ట్రీట్మెంట్ మీకు అడ్వైస్ చేస్తారనమాట డాక్టర్. సో సింపుల్ మెడిసిన్స్తో మీరు ఏదన్నా టెన్నిస్ ఎల్బో సపోర్ట్ లాంటిది దొరుకుతుంది, అలాంటిది యూస్ చేయవచ్చు. అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మీరు ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఈ ఎక్సర్సైజెస్తోనే మీరు ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్ని మీరు తగ్గించుకోవచ్చు.
బట్ అది క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, చాలా నెలలు తరబడి అలాగే ఉంటుంది, పెయిన్ తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ అని ఉంటుంది, షాక్ వేవ్ థెరపీ అని ఉంటుంది. ఇలాంటి థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, ఇలాంటి ఇంజెక్షన్స్ కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది. రేర్ సిచ్యువేషన్స్లో ఏది పనిచేయకపోతే అప్పుడు సర్జరీ లాంటిది అవసరం పడుతుంది. బట్ జనరలీ 90% ఆఫ్ ద ప్రాబ్లం, టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం, మీరు సింపుల్ ఎక్సర్సైజెస్తో, ఫిజియోథెరపీతో మీ యాక్టివిటీస్ మాడిఫై చేసుకొని తగ్గించుకోవచ్చు. ఎస్, ఆల్ రైట్. ఎస్, చూస్తున్నాం కదండి, ఆర్థోపెటిక్ సర్జరీలు, అధునాతన చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ ఆర్థోపెటిక్ సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో? ఆర్థ్రోస్కోపీ సర్జరీస్. సో ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అనేది ఏ జాయింట్లో అయినా చేయవచ్చు. మనం షోల్డర్ జాయింట్ చూసుకున్నట్టయితే, షోల్డర్ జాయింట్లో కామన్గా మనకు రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే రొటేటర్ కఫ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ 4 మసిల్స్ అండి. ఆ మసిల్స్ ఏంటంటే మనకు ఈ షోల్డర్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో ఆ షోల్డర్ బ్లేడ్ నుంచి షోల్డర్ బాల్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే మనకు షోల్డర్ జాయింట్ స్టేబుల్గా ఉండడానికి, మనం షోల్డర్ మూమెంట్స్ అన్నీ, చేయి పైకి లేపడానికి, వెనకాలకు తిప్పడానికి కావాల్సిన మూమెంట్స్ అన్నీ ఈ రొటేటర్ కఫ్, ఈ 4 మజిల్స్ మనకు అవసరం. సో ఈ 4 మజిల్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ ఏదన్నా ఇన్ఫ్లమేషన్ లాగా ఉంది, లేదా ఏదన్నా టేర్ జరిగింది, అంటే తెగిపోయింది మసిల్, అప్పుడు మనము ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా, ఈ కీహోల్ సర్జరీ ద్వారా మనము ఆ మసిల్ రిపేర్ సర్జరీస్, అంటే రొటేటర్ కఫ్ రిపేర్ సర్జరీస్ అనేవి మనం చేయవచ్చు. అంటే ఆ మసిల్కి మనం స్టిచెస్ లాంటివి వేసి దాన్ని బోన్కి యాంకర్ చేస్తామన్నమాట. ఇది ముందు ఈ ఆర్థ్రోస్కోప్ లేనప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఓపెన్ చేసి దాన్ని రిపేర్ చేసేవాళ్ళం. సో అలా చేసేటప్పుడు ఏంటంటే పేషెంట్కి రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 to 4 months పట్టేది. బట్ ఇప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా 6 weeksలోనే పేషెంట్ కంప్లీట్గా మూమెంట్ చేయగలుగుతున్నారు. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. అలాగే షోల్డర్ డిస్లొకేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు షోల్డర్ డిస్లొకేషన్ సర్జరీస్ కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం చేయవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే మనము కామన్గా చూసేది నీ జాయింట్. సో నీ జాయింట్లో లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి. సో లిగమెంట్ అనేది ఏంటంటే మోకాల్కి ఒక స్టెబిలిటీ లాంటిది ఇస్తుంది. సో మనకు బిల్డింగ్కి పిల్లర్స్ ఎలా స్టెబిలిటీ ఇస్తాయో అలా మోకాల్లో కూడా 4 లిగమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అంటాం. సో అందులో కామన్గా ఇంజూర్ అయ్యేది ఏసీఎల్ లిగమెంట్, అంటే నీ జాయింట్లో ముందుండే లిగమెంట్ అనమాట. సో అది పైన బోన్కి కింద బోన్కి మధ్యలో ఉండే లిగమెంట్ అది. సో ఆ లిగమెంట్ ఏంటంటే మోకాలు అనేది జారిపోకుండా ఉండడానికి, అంటే మీరు పడిపోకుండా ఉండడానికి అది చాలా అవసరం. సో ఈ లిగమెంట్ అనేది కామన్గా అగైన్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, డ్యాన్స్ చేసేటప్పుడు సడన్గా ట్విస్ట్ అయి పడిపోవడము, లేదా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి లిగమెంట్ ఇంజురీస్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటి లిగమెంట్ ఇంజురీస్ కూడా మనము ఏంటంటే సింపుల్ కీ హోల్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మనం ఈ లిగమెంట్ అనేది మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే కంప్లీట్గా అది నార్మల్ లిగమెంట్ లాగా ఉంటుంది. తర్వాత మీరు స్పోర్ట్స్ ఆడొచ్చు, అన్ని యాక్టివిటీస్ మీరు ఇంజురీ కంటే ముందు ఏవైతే చేయగలుగుతున్నారో అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్ని జాయింట్స్లలో కూడా మనము ఈ ఆర్థ్రోస్కోపీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఏ కండిషన్లో చేస్తారు పేషెంట్? ఏ కండిషన్లో చేస్తారు డాక్టర్ గారు? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అండి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల, అంటే మోకాళ్ళు అరిగిపోయినప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. సో ఈ అరుగుదల అనేది దేనివల్ల వస్తుంది అంటే మోస్ట్ కామన్ ఏజ్తోని. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే బోన్స్ వీక్ అయిపోవడము, మజిల్స్ వీక్ అయిపోవడము, దాని ద్వారా ఈ మోకాలు అనేది అరిగిపోతుంటుంది. సో అది మోస్ట్ కామన్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి వేరే ఏదన్నా ఇన్ఫ్లమేటరీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటిది ఉందనుకోండి, కీళ్ళవాతం అంటాం కదా. సో అలా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటిది ఏదన్నా ఉందనుకోండి, బోన్స్ వీక్ అయిపోయి తొందరగా అరిగిపోతాయి. లేదా గౌట్ లాంటి ప్రాబ్లం ఉంది, గౌట్ లాంటి ప్రాబ్లంలో కూడా ఏంటంటే మోకాలు అనేది తొందరగా అరిగిపోతుంది. ఓకే, అండ్ దీని తర్వాత ఎన్ని డేస్కి మనం
రికవర్ అవ్వచ్చు? అండ్ సో మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఏ సర్జరీకి ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్లో మనం రికవర్ అవ్వచ్చు అనేది. సో ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి కాబట్టి మనకి. సో దీనికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ టాపిక్కి సంబంధించి మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీకి ఎంత టైం టేకెన్ అవుతుంది డాక్టర్ గారు, అంటే ఎన్ని డేస్లో రికవర్ అవ్వచ్చు పేషెంట్? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎవరికి చేస్తాము అంటే ఎవరికైతే బాగా పెయిన్ అవుతున్నది, మోకాళ్ళలో నడవలేకపోతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అంటే బయటికి వెళ్ళలేకపోతున్నారు, ఇంటి నుంచి మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కూడా ఇబ్బంది అవుతున్నది, ఇంట్లోనే ఉండిపోతున్నారు మోస్ట్ ఆఫ్ ద టైం, ఇలాంటి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో ఇది సర్జరీ ఎందుకు చేస్తాము అని అంటే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యి తొందరగా నడవాలనేది మెయిన్ రీజన్. సో అందుకనే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఇమీడియట్గా వాళ్ళని సేమ్ డే లేదా నెక్స్ట్ డే నుంచే మనం నడిపిస్తామన్నమాట. సో ఇనీషియల్గా వాళ్ళకు కొంచెం స్ట్రెంగ్త్ వచ్చేంత వరకు వాళ్ళు వాకర్ యూజ్ చేసి నడుస్తుంటారు. అది డిపెండ్స్ అండి పర్సన్ టు పర్సన్. వాళ్ళకు ముందు నుంచి సర్జరీ ముందు నుంచి బాగా వాకింగ్ చేసే అలవాటు ఉందనుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకునే అలవాటు ఉందనుకోండి, వాళ్ళు వితిన్ 1 వీక్ లోపలనే ఏ రకమైన సపోర్ట్ లేకుండా, ఏ రకమైన వాకర్ లేకుండా కూడా నడవగలుగుతారు. బట్ కొంతమంది వాళ్ళకు డైలీ వాకింగ్ చేసే అలవాటు ఉండదు, ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉండదు, వెయిట్ ఎక్కువగా ఉంటారు, అలాంటి వాళ్ళకు కొంచెం టైం ఎక్కువ పడుతుండొచ్చు. బట్ జనరల్గా ఏ పేషెంట్ అయినా నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వితిన్ 1 మంత్ ఫ్రీగా నార్మల్గా నడవగలుగుతారనమాట. ఓకే. అండ్ కొంతమందికి 2 మోకాళ్ళు కూడా ఎట్ టైం పాడైపోవడం, అరిగిపోవడం జరుగుతుంది. రెండింటికి ఒకేసారి అవుతుందా సర్జరీ, లేకపోతే ఒక దాని తర్వాత ఒక దానికి ఒకవేళ ఉంటే ఎంత టైం ఉంటుంది మధ్యలో? సో జనరల్గా మోకాళ్ళ అరుగుదల ఎలా అవుతుందంటే ఫస్ట్ ఒక నీ అరిగిపోతుందండి. సో ఆ నీ అరిగిపోయినప్పుడు వాళ్ళకు పెయిన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు దానిపైన వెయిట్ ఎక్కువగా వేయకుండా ఇంకో నీ పైన వెయిట్ ఎక్కువ వేస్తారు. అలా 2 నీస్ అరిగిపోతాయి. సో 2 నీస్ అరిగిపోయినప్పుడు కొన్నిసార్లు 2 నీస్ ఒకటేసారి కూడా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. బట్ అలా చేయడానికి వాళ్ళకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. రైట్. అండ్ అదేవిధంగా షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? సో దీనికి అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి వీటి మీద కూడా, రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎవరికి చేస్తారు, ఎలాంటి సెషన్లో చేస్తారు అనేది. షోల్డర్ రిప్లేస్మెంట్ పర్టికులర్ ఎవరికి చేస్తారు? సో షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది నీ రీప్లేస్మెంట్ అంత కామన్ కాదండి. బికాజ్ నీ జాయింట్ ఏంటంటే లోడ్ బేరింగ్ జాయింట్. మనము నడిచేటప్పుడు మోకాల పైన బరువు పడుతుంది కాబట్టి అది తొందరగా అరిగిపోతుంది. వేరే షోల్డర్ జాయింట్ ఏంటంటే లోడ్ షేరింగ్ జాయింట్, మనం దానిపైన వెయిట్ ఏం పడదు. సో జనరలీ షోల్డర్ జాయింట్ ఎప్పుడు అరిగిపోతుంది అని అంటే ఏదైనా ఇంజురీ జరిగిందనుకోండి, లైక్ ఇప్పుడు రొటేటర్ కఫ్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ ఏదైతే షోల్డర్ జాయింట్ని సపోర్ట్ చేస్తుందో ఆ మజిల్ తెగిపోయిందనుకోండి, ఆ మజిల్ కంప్లీట్గా తెగిపోయి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ బాల్కి సపోర్ట్ ఉండదు. సో బాల్కి సపోర్ట్ లేని టైంలో ఏమవుతుంది అంటే ఆ బాల్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుంది. పైకి జరిగినప్పుడు పైన ఇంకొక బోన్ ఉంటుంది, అక్రోమియాన్ అనే ఒక బోన్ ఉంటుంది. సో ఈ బాల్ వెళ్ళి ఆ బోన్కి రబ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఆ షోల్డర్ జాయింట్ అనేది అరిగిపోతుంది అనమాట. అలా అరిగిపోయినప్పుడు అప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. సో దీంట్లో ఏం చేస్తాము అని అంటే మజిల్ ఉండదు, రొటేటర్ కఫ్ ఉండదు కాబట్టి దీంట్లో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. అంటే మనం ఆ షోల్డర్ జాయింట్ మొత్తం కంప్లీట్గా మార్చేస్తాం. ఆ బాల్ ప్లేస్లో మనము ఒక సాకెట్ని పెడతాము, మెటల్ సాకెట్ని పెడతాము, జాయింట్ సాకెట్ ప్లేస్లో బాల్ని పెడతాం అనమాట. సో షోల్డర్ జాయింట్ని కంప్లీట్గా మనం మార్చేస్తాం. అండ్ డెల్టాయిడ్ మజిల్ ద్వారా మూమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. కంప్లీట్గా అన్ని మూమెంట్స్ వస్తాయి ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ ద్వారా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా రుమటాయిడ్ ప్రాబ్లం ఉంది లేదా ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది, దానివల్ల షోల్డర్ జాయింట్ అరిగిపోయింది అనుకోండి, అప్పుడు టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో జనరలీ ఏదన్నా ఫ్రాక్చర్ జరిగినా లేదంటే షోల్డర్ జాయింట్ ఏదన్నా మజిల్ టేర్ అయిపోయి అరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. ఓకే. అండ్ దేని రికవరీ అంటే ఎన్ని డేస్ పడుతుంది డాక్టర్ గారు? వాళ్ళంటే వెంటనే లేపి మనం అంటే నీ రిప్లేస్మెంట్లో వెంటనే లేపి నడిపించే సిచ్యువేషన్స్ ఉంటాయి, వీళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది? సో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కంప్లీట్గా నార్మల్గా
మూమెంట్స్ అంటే నెక్స్ట్ డే నుంచి మనం మూమెంట్స్ అన్ని స్టార్ట్ చేస్తాము. బట్ నార్మల్గా ఫ్రీగా అన్ని మూమెంట్స్ పెయిన్ లేకుండా చేసుకోవడానికి జనరలీ ఒక 1 to 1.5 months పడుతుందండి. ఓకే, అంటే ఇంతకు ముందులాగే వాళ్ళు నార్మల్గానే అన్నీ చేసుకోవచ్చు, అంటే కొన్ని బరువులు ఎత్తడం అలాంటి ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత? లేదండి, అంటే వాళ్ళు ముందు అన్ని పనులు చేసుకోలేరు బికాజ్ వాళ్ళకి పెయిన్ అవుతుంది అనమాట. సో పెయిన్ అవుతున్నది కాబట్టి చాలా యాక్టివిటీస్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేసుకుంటారు, చెయ్యరు ఆ యాక్టివిటీస్. సో సర్జరీ తర్వాత ఏంటంటే వాళ్ళు ముందు ఈ అరిగిపోకంటే ముందు ఏవైతే యాక్టివిటీస్ చేయగలిగారో అన్ని యాక్టివిటీస్ తర్వాత షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఎస్ సార్. చూస్తున్నారు కదండి, ఆర్థోపెటిక్ సర్జరీలు అధునాతన చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? సో హిప్ జాయింట్ అనేది తుంటి జాయింట్ అండి. సో హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తాము అంటే సేమ్ వే మనకు హిప్ జాయింట్ అరిగిపోయింది అనుకోండి, అంటే ఇది ఏజ్ ద్వారా అరిగిపోవచ్చు, ఏజ్ ద్వారా వేర్ అండ్ టేర్ అయిపోయి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం, లేదా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు ఫ్రాక్చర్ లాంటిది ఏదైనా హిప్ జాయింట్కి జరిగినప్పుడు అరిగిపోవచ్చు, లేదా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమవుతుందంటే హిప్ ఫ్రాక్చర్ అవుతుంది, దానికి సర్జరీ చేస్తారు. బట్ దానికి ఆ హిప్ బాల్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఒక డెడ్ బాల్ లాగా ఉంటుంది అనమాట. సో అప్పుడు పేషెంట్కి సివియర్గా పెయిన్ రావడము, అలాంటి సిచ్యువేషన్లో కూడా హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. ఇప్పుడు కామన్గా ఈ లాస్ట్ 2-3 yearsలో చూస్తున్నది ఏంటంటే కోవిడ్ ద్వారా కూడా చాలామందికి కోవిడ్ వచ్చిన వాళ్ళకి లేదా కోవిడ్ రాని వాళ్ళకు కూడా కొంతమందికి హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఆ బాల్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు స్టెరాయిడ్స్ బాగా ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ అప్పుడు చాలామందికి ఇచ్చారు ట్రీట్మెంట్, కోవిడ్ ట్రీట్మెంట్ కోసము. సో అలాంటప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ హిప్ జాయింట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి హిప్ జాయింట్ అనేది డ్యామేజ్ అయింది, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం దాన్ని. సో అలాంటి వాళ్ళకు కూడా హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో యంగర్ ఏజ్లో యూజువలీ ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరం. ఓల్డర్ ఏజ్లో నార్మల్గా ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వేర్ అండ్ టేర్ వల్ల హిప్ జాయింట్ అరిగిపోయి వాళ్ళకు హిప్ రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఓకే, ఆల్రెడీ అంటే ఎలాగో మీరు కోవిడ్ కోసం మాట్లాడారు కాబట్టి ఈ కోవిడ్ తర్వాత చాలామందికి ఈ బాడీ పెయిన్స్ అని నీ పెయిన్స్ అని చాలామందికి ఎక్కువ అయిపోయినాయి. అంటే స్టెరాయిడ్స్ వల్లే అంటారా, ఇంకేమైనా అదర్ వైరస్ వల్ల ఏమన్నా, ఇంకా చాలామంది అపోహలు ఉంటాయి ఇంకా లోపల ఎక్కడో వైరస్ ఉంది అని. దీనికోసం మీరు ఏమంటారు డాక్టర్ గారు? అసలు అంటే కోవిడ్ వల్లనే కాదండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 monthsలో మనం చూసుకున్నట్టయితే చాలామందికి వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది వస్తున్నాయి. కొంతమందికి 1 week 10 daysలో తగ్గిపోతుంది, కొంతమందికి 2-3 months అయినా కూడా ఇంకా కూడా వాళ్ళకి యాంకిల్ పెయిన్ కానీ, ఎల్బో పెయిన్ కానీ, హ్యాండ్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ చాలా కామన్గా చూస్తున్నాం మేము. రోజు ఓపీడీలో ఇలాంటి వాళ్ళే వస్తూ ఉన్నారనమాట. సో అది కోవిడ్ అనే కాదు, ఏదో ఒక వైరస్ వల్ల వస్తుంది. అది కొంతమందికి చికెన్ గున్యా అనేది పాజిటివ్ వస్తుంది, కొంతమందికి డెంగ్యూ పాజిటివ్ వస్తుంది, కొంతమందికి 2 నెగిటివ్ ఉంటున్నాయి, ఓన్లీ వైరల్ ఫీవర్ ఉంటుంది. బట్ స్టిల్ వైరల్ ఫీవర్ 1-2 days వైరల్ ఫీవర్ ఉంటుంది, వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది, బట్ జాయింట్ పెయిన్స్ అనేది మాత్రం చాలా టైం పడుతున్నాయి. సో దీనికి ట్రీట్మెంట్ అంటూ పెద్దగా ఏం లేదండి, బికాజ్ అది దేనివల్ల వస్తుంది అనేది మనకి ఇంకా కరెక్ట్గా తెలీదు. ఏ వైరస్ వల్ల ఏమవుతుంది, ఎందుకు వస్తున్నాయి ఇలా జాయింట్ పెయిన్స్ అనేది తెలీదు. బట్ వెయిట్ చేస్తూ ఉంటే ఏదన్నా చిన్న డోలో లాంటి ట్యాబ్లెట్ తీసుకోవడం, పారాసెటమాల్ తీసుకోవడము, లేదా ఏదైనా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడము, దీని ద్వారా స్లోగా అదే తగ్గిపోతుంది. దానికి ఒక స్పెషల్ మెడిసిన్స్ అంటూ ఇప్పుడైతే ఏం లేవండి. చూడాలి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాగే పర్సిస్టెంట్గా ఉంటే మేబీ ఇంకా రీసెర్చ్లో ఏమన్నా కొత్తగా మెడిసిన్స్ ఏమన్నా వస్తాయేమో, అండ్ ఇది దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకుంటుండొచ్చు మనం ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు, ఎంతవరకు నిజమేది? పెయిన్ కిల్లర్స్ వల్ల డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం తీసుకోవడం మంచిది కాదు.
పెయిన్ కిల్లర్స్ వల్ల మనకు కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, ఆల్రెడీ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఇంకా ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతుంటాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. సో పెయిన్ కిల్లర్స్ అనేది సొల్యూషన్ కాదు. ఫస్ట్ మీకు ఎక్కడన్నా పెయిన్ వస్తుంది బాడీలో అంటే అది దేని వల్ల వస్తుంది అనేది మనం రీజన్ కరెక్ట్గా తెలుసుకోగలిగితే దానికి ఆ పెయిన్ రాకుండా ఉండడానికి మనం ఏ రకమైన యాక్టివిటీస్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఏ రకమైన యాక్టివిటీస్ లేదా ఎక్సర్సైజెస్ మనం చేయాలి అనేది కనుక మీరు డాక్టర్ ద్వారా కరెక్ట్ సలహాలు తీసుకుంటే కనుక మనం ఈ పెయిన్ కిల్లర్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఏదో ఒక 5 రోజులకో వారం రోజులకో తీసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఓకే. అండ్ నీ ఆర్థోస్కోపీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇది ఎవరికి చేస్తారు ఎక్కువగా? సో నీ ఆర్థ్రోస్కోపీ ఇందాక మనం చెప్పినట్టుగా నీ ఆర్థ్రోస్కోపీ అనేది జనరల్గా యంగర్ పీపుల్లో ఏంటంటే ఏదైనా లిగమెంట్ ఇంజురీస్ జరిగాయనుకోండి, లేదా మెనిస్కస్ ఇంజురీస్ జరిగాయనుకోండి, లేదా ఏదైనా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిందనుకోండి, ఇలాంటి వాళ్ళకి నీ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. లైక్ లిగమెంట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, మెనిస్కస్ రిపేర్స్, కార్టిలేజ్ రీస్టోరేషన్ ప్రొసీజర్స్, ఇలాంటివన్నీ మనము నీ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా చేయొచ్చు. అలాగే ఓల్డర్ ఏజ్లో కనుక కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అయిందనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా మనం అనేక లేటెస్ట్ టెక్నాలజీస్, కార్టిలేజ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ద్వారా మనము వాళ్ళ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేయవచ్చు అనమాట. ఎస్ సార్, చూస్తున్నారు కదండి, ఆర్థోపెటిక్ సర్జరీలు మరి అలాగే దాంట్లోనే ఉన్న అధునాతన చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, క్వశ్చన్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ యాంకిల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఈ సర్జరీ ఎలా ఉంటుంది? ఎవరికి చేస్తారు? ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు డాక్టర్ గారు? సో నీ జాయింట్లో ఎలాగైతే లిగమెంట్స్ మనకు స్టెబిలిటీ అనేవి ఇస్తాయో అదేలాగా యాంకిల్లో కూడా మనకు లిగమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో యాంకిల్లో కూడా మనకు యాంటీరియర్ టాలోఫిబ్యులర్ లిగమెంట్, పోస్టీరియర్ టాలోఫిబ్యులర్ లిగమెంట్, కాల్కెనియోఫిబ్యులర్ లిగమెంట్. సో యాంకిల్ జాయింట్లో కూడా ఇలాంటి లిగమెంట్స్ ఉంటాయి. సో ఈ లిగమెంట్స్ ఏంటంటే యాంకిల్ స్టేబుల్గా ఉండడానికి మనకు ఉపయోగం. సో ఇది నార్మలీ ఇప్పుడు మీరు ఏదైనా రన్నింగ్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నారు, యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు అది యాంకిల్ లిగమెంట్ అనేది స్ప్రెయిన్ అవ్వచ్చు, లేదా అది పార్షల్గా టేర్ అవ్వచ్చు, కంప్లీట్గా టేర్ అవ్వచ్చు. అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ ఎగ్జామిన్ చేసి మీకు ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ కానీ ఎక్స్రే కానీ అడ్వైస్ చేస్తుండొచ్చు. సో ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంది అది లిగమెంట్ స్ప్రెయినా లిగమెంట్ టేరా అనేది. సపోజ్ యాంకిల్ లిగమెంట్ అనేది కంప్లీట్గా తెగిపోయింది అనుకోండి, యాంకిల్కి సపోర్ట్ అనేది లేదు, రిపీటెడ్గా మీరు యాంకిల్ లిగమెంట్స్ అనేవి స్ప్రెయిన్ అవుతూ ఉంటాయి, యాంకిల్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది, మీరు పడిపోతుంటారు, రన్నింగ్ చేయలేకపోతున్నారు, స్పోర్ట్స్ ఆడలేకపోతున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఫేస్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్గా దానికి యాంకిల్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది అవసరం అన్నమాట. సో ఈ యాంకిల్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా ఆ బోన్లో కనుక ఏదన్నా సిస్ట్ లాంటిది ఉందా, అప్పుడు ఆ ఆస్టియోకాండ్రల్ ఇంజురీస్ అంటాము, అంటే ఆ బోన్ విత్ కార్టిలేజ్ అనేది కొన్నిసార్లు ఇంజురీ అవుతుంది. సో అలాంటప్పుడు ఆర్థ్రోస్కోపీ సర్జరీ అవసరం. లేదా ఏదైనా లిగమెంట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందనుకోండి, సో లిగమెంట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తామన్నమాట. సో ఆ లిగమెంట్, ఆ తెగిపోయిన లిగమెంట్ని మనము రీకన్స్ట్రక్ట్ చేస్తాం, సో దట్ ఆ యాంకిల్ అనేది స్టేబుల్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ బాగుంటుంది, సో మీరు స్పోర్ట్స్ అనేది ఆడగలుగుతారు ఫ్యూచర్లో. సో అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు, ఇంతకుముందు 50sలో అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ మోకాలు నొప్పులని, నడుము నొప్పి అని ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లోనే చాలామంది అటాక్ అవుతున్నారు. దేనివల్ల అంటారు డాక్టర్ గారు ఇది? సో ముందు ఏంటంటే వాళ్ళు తీసుకునే డైట్ అయినా ఉండొచ్చు, వాళ్ళు చేసే వర్క్ యాక్టివిటీస్, అలాంటి యాక్టివిటీస్లో వాళ్ళకు మోకాళ్ళు అనేవి పెద్దగా డ్యామేజ్ అయ్యేవి కాదు, లేదా వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా అంత కల్తీ ఫుడ్ ఉండేది కాదు, ప్రాపర్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ప్రాబబ్లీ మోకాలు అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యేది కాదు, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ బరువు కూడా ఉండేవాళ్ళు కారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే యంగర్ పీపుల్లో ఎస్పెషల్లీ వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్లో
వాళ్ళకు డయట్ ప్రాపర్గా తీసుకోకపోవడము, ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోవడము, మళ్ళీ రాత్రి ఎప్పుడో ఇంటికి రావడము. సో ఇలాంటి లైఫ్ స్టైలు, స్ట్రెస్, వీటి వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నది. తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మజిల్స్ అన్నీ కూడా వీక్ అవుతున్నాయి, బోన్స్ అన్నీ వీక్ అవుతున్నాయి. అలాగే వర్క్ టైంలో కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్లో, సాఫ్ట్వేర్ వాళ్ళలో కంటిన్యూస్గా గంటల తరబడి 8 గంటలు 10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటున్నారు. సో ఒకటే టైప్ ఆఫ్ పోస్చర్. సో దీనివల్ల ఈ పోస్చర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే స్ట్రైట్గా కూర్చోలేరు, బ్యాక్ సపోర్ట్ సరిగ్గా ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలామంది చేస్తున్నారు. సో ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు. సో ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేసుకున్నట్టుగా చేయరు. సో ఆ ల్యాప్టాప్ అనేది ప్రాపర్గా టేబుల్, చైర్ యూస్ చేయరు. సో దాన్ని ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద కూర్చొని పని చేసుకుంటారు, సోఫా మీద కూర్చొని పని చేస్తారు, బాల్కనీలో కూర్చొని పని చేస్తారు. సో ఇలాంటి అట్మాస్ఫియర్లో ఏమవుతుంది అంటే వాళ్ళ పోస్చర్ అనేది దెబ్బతింటుంది. సో మజిల్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి, బోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, బయటికి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే బోన్స్, మసిల్స్ వీక్ అయిపోయి, వెయిట్ ఎక్కువ అయిపోయి, జాయింట్స్ పైన వెయిట్ ఎక్కువ పడి తొందరగా వాళ్ళకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో అరుగుదల అనేది చాలా ఎర్లీగా చూస్తున్నాం. సో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇవి యంగర్ ఏజ్ గ్రూప్లో 30s to 40s ఏజ్ గ్రూప్లో కూడా మనం చూస్తున్నాం. సో ఇవనే కాదు, ఈవెన్ మెడికల్ ప్రాబ్లమ్స్ చాలామందికి 30sలో డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతున్నది, హైపర్ టెన్షన్ అనేది వస్తున్నది. సో యంగర్ ఏజ్లో ఇవన్నీ వస్తున్నాయి అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో అది మనము రియలైజ్ అయ్యి మన హెల్త్కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. లేదంటే దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే. అండ్ స్పైనల్ సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎవరికి చేస్తుంటారు, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు ఇది? సో స్పైనల్ సర్జరీస్ అనేది ఇప్పుడు బ్యాక్లో కానీ నెక్లో కానీ పెయిన్ ఉందనుకోండి, అది చాలా కాలంగా ఉంది, దానివల్ల మీకు అంటే మీ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, తర్వాత డిస్క్ బల్జ్ లాంటిది అయ్యింది, డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ కంప్రెస్ అవుతున్నది, సయాటికా లాంటి ప్రాబ్లం ఉంది, అంటే బటక్ దగ్గర నుంచి మీకు థై వెనక భాగం నుంచి కింద పాదం వరకు మీకు కాలంతా లాగినట్టుగా ఉండడము, తిమ్మిర్లాగా ఉండడము, వీక్నెస్ లాంటివి డెవలప్ అవ్వడము, మీరు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు, కొంచెం దూరం నడిచేస్తే మళ్ళీ కూర్చోవాల్సి వస్తున్నది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే తను ఒక ఎంఆర్ఐ చేసి, ఎంఆర్ఐలో కనుక మీకు డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉన్నది, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ఎక్స్ట్రూషన్ లాంటిది ఉంది, లేదా స్పాండిలోలిస్థెసిస్ అంటారు, అంటే స్పైన్ బోన్స్ అనేవి జరిగినట్టుగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు స్పైనల్ సర్జరీస్ అనేవి అవసరం. సో ఈ స్పైనల్ సర్జరీస్లో ఏంటంటే సింపుల్ ఓన్లీ డిస్క్ బల్జ్ ఉందనుకోండి, సింపుల్ మైక్రో ఎండో డిస్కెక్టమీస్ లాంటివి చేస్తాం, అంటే చిన్న కీ హోల్ ఆపరేషన్ లాంటిది. సో దాని ద్వారా మీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు ఒక 1 week 10 daysలో కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. ముందు పెయిన్ రాకంటే ముందు ఎలాంటి లైఫ్ ఉండేదో, సో అలాంటి లైఫ్, నార్మల్ యాక్టివిటీస్ మీరు చేసుకోగలుగుతారు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే అగైన్ మీ పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో కంటిన్యూస్గా ఒకటే దగ్గర కూర్చోకూడదు, వెయిట్ తగ్గించుకోవాలి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేసుకోగలిగితే మీరు ఈ స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఓకే. అంటే ఈ ఎముకల నొప్పులైనా లేకపోతే నడుము నొప్పి అయినా వాట్ ఎవర్, ఇది మనకి మెన్స్లో కంటే ఎక్కువ మనం విమెన్స్లోనే ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఎందుకు డాక్టర్ గారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళకే ముందు ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటి? అంటే ఇది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం అండి. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, బోన్స్ అనేది వీక్ అవ్వడం. సో ఇది కామన్గా అంటే ఎవరికైనా రావచ్చు, మెన్కైనా రావచ్చు, విమెన్కైనా రావచ్చు. విమెన్లో ఎందుకు కామన్ అంటే విమెన్లో ఒక ఏజ్ తర్వాత వాళ్ళకు మెనోపాజ్ అనేది వస్తుంది. సో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో దీంట్లో మెనోపాజ్ తర్వాత ఏంటంటే వాళ్ళకు ఆ బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. వాళ్ళు తీసుకునే కాల్షియం, వాళ్ళు ఫుడ్ ద్వారా తీసుకునే కాల్షియం వాళ్ళకి సరిపోదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇస్తుండాలి,
కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటుండాలి. సో అలా తీసుకోకపోతే ఆ బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చేస్తుండాలి. తర్వాత ఇంకొకటి ఇప్పుడు మెన్లో కూడా ఏంటంటే బాగా డ్రింక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది కామన్గా వస్తుంటుంది. జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ లైఫ్ స్టైల్ డయటరీ చేంజెస్ వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ అనేది కామన్గా వస్తుంది. కొంతమందికి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు స్టెరాయిడ్ లాంటిది ఏదైనా మెడిసిన్స్ పెట్టారనుకోండి, ఆ స్టెరాయిడ్స్ వల్ల కూడా బోన్స్ వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ అనేది ఎర్లీగా వస్తుంది అనమాట. సో విమెన్కి మెన్కి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే విమెన్లో ఆస్టియోపోరోసిస్ అనేది చాలా కామన్, బికాజ్ వాళ్ళకు మెనోపాజ్, ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు చాలా కామన్గా ఉంటుంది. అందుకే వాళ్ళు 40 తర్వాత డెఫినెట్గా కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్, ప్రాపర్ డయట్ తీసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, సన్లైట్ ఎక్స్పోజరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లేడీస్లో. ఓకే. అండ్ జాయింట్ ఫ్యూజన్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇది అంటే ఎవరికి చేస్తారు ఇది? జాయింట్ ఫ్యూజన్ సర్జరీస్ అంటే ఆర్థ్రోడిసిస్ అంటామండి. అంటే ఆర్థ్రోడిసిస్ అంటే ఏంటంటే జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దానికి వేరే ఇంకా ఏమీ ఆప్షన్ లేదు, మనము ఆర్థ్రోప్లాస్టీ లాంటిది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీస్ చేయలేము అనే టైంలో ఈ ఆర్థ్రోడిసిస్ సర్జరీస్ అవసరం. సో ఆర్థ్రోడిసిస్ అంటే మనకు ఆ జాయింట్ని మనము ఫ్యూజ్ చేసేస్తాం. అంటే మనకు సివియర్ పెయిన్ ఉంటే ఆ పెయిన్ పోతుంది, బట్ జాయింట్ మూమెంట్ ఉండదన్నమాట. సో ఇది జనరల్గా ఏ కండిషన్స్లో చేస్తాము అంటే యాంకిల్ జాయింట్లో కనుక ఏదైనా ఇంజురీ జరిగి యాంకిల్ జాయింట్ అరిగిపోయింది అనుకోండి, దానికి ఇంకే రకమైన రీప్లేస్మెంట్ సర్జరీస్ లేవు, ఆప్షన్స్ లేవనుకోండి, అప్పుడు ఈ జాయింట్ ఫ్యూజన్ సర్జరీస్ చేస్తాం. నీ జాయింట్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరే ఏదైనా సర్జరీస్ చేశారు లేదా రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు, అది ఫెయిల్ అయింది, ఇన్ఫెక్షన్ లాంటిది అయింది, అలాంటప్పుడు ఇది నీ ఆర్థ్రోడిసిస్ చేస్తాం. షోల్డర్ జాయింట్లో కూడా అదే మాదిరిగా షోల్డర్ జాయింట్ వేరే సర్జరీస్ జరిగి అది ఫెయిల్ అయినప్పుడు ఈ ఆర్థ్రోడిసిస్ సర్జరీస్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకొక విషయం వెరీ ఇంపార్టెంట్, ఇది అంటే ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇవి బోన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అంటే ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు లైక్ ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరగవచ్చు, లేదా వాళ్ళకు వేరే రకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా. అంటే ప్రోటీన్ పౌడర్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏదైనా కూడా. మెయిన్గా డయట్ ద్వారానే మీరు ప్రోటీన్ తీసుకోగలిగితే మంచిది అది. సో డయటరీ ప్రోటీన్ ఉంటుంది, లైక్ ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది, సో ఇలాంటివి తీసుకుంటే మంచిది. బట్ ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది కాదు అది, బికాజ్ దాని ద్వారా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు, వాళ్ళు లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ప్లస్ ప్లాంట్ ప్రోటీన్ లాంటిది తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ సేఫర్. ఓకే. అండ్ డాక్టర్, కొంతమంది అంటే బై బర్త్ అంటే పుట్టడం తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్టెప్స్ వేయడం స్టార్ట్ చేస్తారో కొంతమందికి సరిగ్గా ఆ నడక రాకపోవటం, దీనికి కారణాలు ఏంటంటే అసలు ఒకవేళ ఇది ఉంటే దీనికి ఎలాంటి సర్జరీలు ఉంటాయి? సో జనరల్గా అంటే బర్త్ తర్వాత అందరూ ఒకటే టైంలో లేచి నడుస్తారు, అందరూ ఒకటే టైంలో పరిగెడతారు అనేది ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి. సో దాని గురించి మీరు ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏజ్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మీరు చాలామంది ఈ డబ్ల్యూ పొజిషన్లో కూర్చుంటారు పిల్లలు. సో కూర్చొని ఆడిపిస్తూ ఉంటారనమాట. ఆ డబ్ల్యూ పొజిషన్ అనేది మంచిది కాదు, అది అవాయిడ్ చేయాలి. సో అదొక రీజను. ప్లస్ తర్వాత పిల్లల్ని ఒక ఏమంటారు పట్టుకొని నడిపించడము బెటర్. వాకర్ లాంటి దాంట్లో వేస్తుంటారు చాలామంది, సో అది కూడా మంచిది కాదనమాట. సో వాకర్ లాంటిది అవాయిడ్ చేయడము, ఈ డబ్ల్యూ పొజిషన్ అవాయిడ్ చేయడము ఇది మంచిది. బికాజ్ వాళ్ళని న్యాచురల్గా వాళ్ళు క్రాల్ చేయడము, వాళ్ళు పట్టుకొని పైకి నిలబడము, చేతులు పట్టుకొని నడిపించడము చాలా మంచిది అది. సో అది పెరుగుతున్న కొద్దీ బోన్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ డిఫార్మిటీస్ అనేది కామన్గా ఉంటుంది. అది పెరుగుతున్న కొద్దీ అది న్యాచురల్గానే కరెక్ట్ అయిపోతుండొచ్చు, వాళ్ళకు కాళ్ళు స్ట్రైట్ అయిపోతుండొచ్చు. అలా జరగనప్పుడు మీరు డాక్టర్ని కనుక కన్సల్ట్ అవుతే అది దేనివల్ల అవుతున్నది
అదేమన్నా వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా ఉన్నదా, కాల్షియం డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉందా, డయట్లో ఏదైనా స్పెసిఫిక్గా వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే ఏదైనా మెడికేషన్ ఇవ్వాలా, వాళ్ళకు సరైన సన్లైట్ ఎక్స్పోజర్ వాళ్ళకి లేదా, ఇలాంటివి మీకు డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. అవి కనుక మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే న్యాచురల్గా నార్మల్గా డిఫార్మిటీస్ ఏదైనా ఉన్నా అది కరెక్ట్ అయిపోతాయి. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా డిఫార్మిటీ అలాగే ఉంటే కనుక డిఫార్మిటీ కరెక్షన్స్ లాంటివి, ఆ బోన్ వంకరగా ఉంటే దాన్ని స్ట్రైట్ చేసే డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ అనేవి చేస్తామన్నమాట. రైట్. అండ్ అదేవిధంగా ఈ బోన్ ఫిక్సింగ్ అంటే ఏంటి డాక్టర్ గారు? బోన్ ఫిక్సింగ్ అంటే ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయింది లేదా కింద పడ్డారు, బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది, విరిగిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తాం. అంటే కొన్నిసార్లు మనము ప్లేట్ వేసి స్క్రూస్తోని ఫిక్స్ చేస్తుండొచ్చు, కొన్నిసార్లు ఏదన్నా రాడ్ వేసి ఫిక్స్ చేస్తుండొచ్చు. సో ఇలా చాలా ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తాము ఇది ఫిక్స్ చేయడానికి. ఇంప్లాంట్స్ వాడతాం అన్నమాట. ఓకే. అండ్ ఏ సర్జరీకైనా అంటే రికవరీ టైం ఒకేలా ఉంటుంది అంటున్నారు కదా, సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి ఆ టైంలో? సర్జరీ తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఏ సర్జరీ, అన్ని సర్జరీస్కి ఒకేలాగా ఉండదండి. లైక్ ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయినప్పుడు మనము దాన్ని ఫిక్స్ చేస్తాము, దానికి ప్లేట్ కానీ స్క్రూస్ కానీ రాడ్ కానీ వేసి ఫిక్స్ చేస్తాం. సో అలా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ఫిక్స్ చేస్తే ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఇనీషియల్గా. దాంట్లో ఇమీడియట్గా మీరు లేచి నడవడము, ఇమీడియట్గా వెయిట్ పెట్టి వాక్ చేయడము లాంటివి చేయకూడదు. బికాజ్ మనము టైం ఇవ్వాలి ఆ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి ప్రాపర్గా. సో ఇనీషియల్గా రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 6 weeks జనరలీ 4 to 6 weeks రెస్ట్ ఇవ్వాలి. సో రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీ రీహాబిలిటేషను, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, నడవటము, మూమెంట్స్ చేయడము అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అది ఫ్రాక్చర్స్లో. బట్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ లాంటివి చేసామనుకోండి, అంటే ఆల్రెడీ అరిగిపోయిన దాన్ని మనము రీప్లేస్ చేస్తున్నాం. సో దాంట్లో ఏంటంటే ఇమీడియట్గా మీరు ఎక్సర్సైజెస్ చేయడము, ఇమీడియట్గా వెయిట్ పెట్టి వాక్ చేయడము ఇలాంటివి చేస్తారు. సో రికవరీ అనేది వీటిల్లో ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ లిగమెంట్ సర్జరీస్ ఉంటాయి, లిగమెంట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో సర్జరీ తర్వాత ఇమీడియట్గా మీరు ఎక్సర్సైజెస్ చేయాలి, మూమెంట్స్ చేయాలి, బరువు పెట్టి నడవాలి. సో వీటిల్లో కూడా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఫ్రాక్చర్స్లో రికవరీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, బికాజ్ అది టైంతో హీల్ అవుతుంది ఫ్రాక్చర్. సో ఇనీషియల్గా రెస్ట్ ఇవ్వాలి, తర్వాత ఎక్సర్సైజెస్ చేయాలి. బట్ వేరే సర్జరీస్లో ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ పిల్లలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ ఆడినప్పుడు చాలామందికి తెలియకుండానే కొన్ని దెబ్బలు తగ్గడం, దానివల్ల ఆ పెయిన్ని నెగ్లెక్ట్ చేసి దాని తర్వాత బోన్ విరిగిపోయింది మనకి చిన్న మైన్యూట్ ప్లేసెస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటికి ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, లైక్ ఎలా ట్రీట్ చేస్తారు వీటిని? సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే చిన్న ఇంజురీస్లో ఏమవుతుంది అంటే జనరలీ అది ఇంజురీ జరిగినప్పుడు పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఏదైనా ఐస్ అప్లై చేయాలి, ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా బెండ్ చేయడం కానీ లేకపోతే బరువు పెట్టి నడవడం కానీ ఇలాంటివి చేస్తే అది అగ్రవేట్ అవుతుండొచ్చు ప్రాబ్లం. సో అలాంటి ఇంజురీస్ ఏమైనా జరిగినప్పుడు మీరు సొంతంగా డెసిషన్ తీసుకొని దాన్ని ప్రాబ్లమ్ని పెంచుకోకుండా ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని ఒకవేళ కన్సల్ట్ అయ్యారనుకోండి, ఒక ఎక్స్రే లాంటిది తీసి అదేమన్నా మేజర్ ఇంజురీనా, ఏమైనా ఫ్రాక్చర్ లాంటిది జరిగిందా, లేదంటే ఏదైనా మైనర్ స్ప్రెయిన్ లాంటిది ఉందా అనేది చెప్తారు. సో మైనర్ స్ప్రెయిన్ లాంటిది ఉంటే రెస్ట్ ఇచ్చేసి ఐస్ ఏదైనా యూజ్ చేసి సింపుల్ మెడిసిన్స్ తీసుకొని ఏదైనా స్ప్లింట్ లాంటిది యూజ్ చేస్తే వితిన్ మేబీ 1 week or 2 weeksలో కంప్లీట్గా రికవర్ అయిపోతారు. బట్ ఏదైనా మేజర్ ఇంజురీ ఉందనుకోండి, దానికి ప్రాపర్ అడ్వైస్ తీసుకోవాలి మీరు. దీన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే అది డిఫార్మిటీస్ లాగా అయిపోయి ఒక క్రానిక్ పెయిన్ అయిపోయి ఆ పెయిన్ అనేది తగ్గకపోవడము, నెలలు సంవత్సరాల కొద్దీ ఆ పెయిన్ ఉండేది, తర్వాత డిఫార్మిటీస్ అంటే చెయ్యి కానీ కాలు కానీ కొంచెం వంకరగా ఉండడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో అందుకే ఎప్పుడైనా ఇంజురీ జరిగినప్పుడు మీరు సొంత వైద్యం తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేయవచ్చు ఫ్యూచర్లో. ఆల్ రైట్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అండి, వీళ్ళు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడం, 8 hours 9 hours కూర్చొని వర్క్ చేస్తారు. వీళ్ళకి అంటే తొందరగా అటాక్ అవుతున్నారు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఈ బోన్ పెయిన్కి ఎక్కువగా అటాక్ అవుతున్నారు. వీళ్ళకి ఏమన్నా ప్రికాషన్స్ చెప్పగలరా మీరు? అంటే ఏం చేయాలి బేసిక్గా?
సో ఐటీ ఎంప్లాయీస్కి ఎందుకు అవుతున్నది అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, వెయిట్ పుట్ ఆన్ చేయడము, ప్రాపర్గా టైంకి డయట్ తీసుకోకపోవడము, కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చోవడము, సో ఇలాంటివి చేస్తున్నారు. సో ఇవన్నీ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. లేదంటే ఈ బోన్స్ అరిగిపోవడము, ఆస్టియోపోరోసిస్ లాంటిది ఎర్లీగా రావడము, ఆర్థరైటిస్ లాంటిది ఎర్లీగా రావడం, ఇలాంటివి మీరు ఫ్యూచర్లో చూస్తారనమాట. సో దీనికి ఏంటంటే రెగ్యులర్గా మీరు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, మంచి డయట్ తీసుకోవడము, కంటిన్యూస్గా గంటలు కూర్చోకూడదు. ఎవ్రీ 45 minutes 1 hourకి బ్రేక్ తీసుకోవాలి, లేచి కొంచెం స్ట్రెచ్చింగ్ అది చేసుకోవాలి, కూర్చోవాలి, ప్రాపర్ చైర్ యూస్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఒక ప్రాపర్ ఆఫీస్ సెటప్ లాంటిది మీరు ఇంట్లో చేసుకోవాలి. మీరు వర్క్ ప్లేస్లో ఎలాగైతే మీరు వర్క్ చేస్తున్నారో అలాంటి సేమ్ అట్మాస్ఫియర్ మీరు ఇంట్లో కూడా సెటప్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పని చేసుకోవడం ద్వారా మీ పోస్చర్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కామన్గా మీరు చూస్తుంటారనమాట. సో ఇలాంటివి జరగకూడదు అంటే నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతే కనుక మీరు ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఓకే. అండ్ చాలామంది ఈ పెయిన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా మనకి మెడ, ఈ నెక్ దగ్గర ఎక్కువగా పెయిన్ వస్తుంది. దీన్ని మనం ఆర్థోపెటిక్లో తీసుకోవాలా, స్ట్రెస్ వల్ల వస్తుంది అనుకోవాలి డాక్టర్ గారు? ఆర్థోపెడిక్ ద్వారా కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు మీ పోస్చర్ సరిగ్గా లేదు, మీరు సపోజ్ ఐటీ ప్రొఫెషనల్ కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చున్నారు, లేదా బ్యాంక్లో పనిచేస్తారు, కంటిన్యూస్గా రాసేది ఉంటుంది, టీచర్స్ కంటిన్యూస్గా ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ మీరు చేస్తుంటారు, ఎక్కువగా ఇప్పుడు బెండ్ అయ్యి చేస్తుంటారు, లేదా ఇంట్లో పని చేసుకునే హౌస్ వైఫ్సే కానీ కుకింగ్ కానీ మీరు కంటిన్యూస్గా వంగి కుక్ చేస్తుంటారు, లేదా మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉందనుకోండి. సో మీ పోస్చర్ సరిగ్గా ఉండదు, మీరు ఎక్కువగా వంగి పని చేసుకుంటుంటారు కాబట్టి ఆ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి, బోన్స్ వీక్ అయిపోయి తొందరగా మీకు నెక్ పెయిన్ అనేది కూడా వస్తుంది అనమాట. దీన్ని స్పాండిలోసిస్ అంటాం. సో ఇది జనరల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లం. బట్ యంగర్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే మీరు చేసే యాక్టివిటీస్ మీ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల యంగర్ ఏజ్లో కూడా ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్ అనేవి కామన్గా వస్తున్నాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే రెగ్యులర్గా మీరు నెక్ ఎక్సర్సైజెస్ చేస్తుండాలి, పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, వంగి ఎక్కువగా పని చేయకూడదు, ఇలాంటి యాక్టివిటీస్ మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. సో ఫైనల్గా డాక్టర్ గారు, ఈ బోన్స్ మనకి బలంగా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు తీసుకోవాలి, మీరేం చెప్తారు? సో ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఇలాంటివి మీకు రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్ అనేది మీరు చేయాలి. అది ఎక్సర్సైజ్ అనేది జిమ్కి వెళ్ళి చేయడం కానీ, యోగా లాంటిదైనా చేసుకోవచ్చు, సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ యోగా లాంటిది చేసుకోవచ్చు, లేదా ఎనీ టైప్ ఆఫ్ మీకు నచ్చిన స్పోర్ట్ అయినా ఆడవచ్చు మీరు. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, డయట్ ప్రాపర్గా తీసుకోవాలి, మీరు ఒక బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి, సన్లైట్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరము. ప్లస్ మీరు చేసే యాక్టివిటీస్, మీరు చేసే డైలీ వర్క్లో కనుక మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు, లేదా మీరు ఏదైనా ఐటీ ప్రొఫెషనల్ కంటిన్యూస్గా సిస్టమ్ ముందు ఉంటున్నారు, దాన్ని ప్రాపర్గా మీరు ప్రాపర్ ఎర్గనామిక్స్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ చైర్, ప్రాపర్ బ్యాక్ సపోర్ట్, నెక్ సపోర్ట్ ఉండే చైర్ యూస్ చేస్తుండాలి. ప్లస్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ చేసుకునే రొటీన్లో కనుక మీరు కొన్ని చిన్న మోడిఫికేషన్స్ కనుక చేసుకున్నట్టయితే మీరు ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటివి మీరు అవాయిడ్ చేయవచ్చు మీ డే టు డే లైఫ్లో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అండ్ చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ అన్ని పాటించండి, ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఏదొచ్చినా ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో చాలా మంచి విషయాలు మనకి షేర్ చేసుకున్నారు డాక్టర్ గారు. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.